ఏంటి ఈ పొగలు ఏ కొంపైనా తగలడిపోయిందా అని కంగారు పడుతూ చూస్తున్నారా? అదేం లేదండి. మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్నాం కదా ఒక పెద్ద సమస్య. దాని ఎఫెక్టే ఇదంతా. ఇదిగో దీనివల్లే ఇదే బిగ్ నేషనల్ ఇష్యూ ఇప్పుడు. సార్ చూసారా అయిపోయారు హాస్టల్లో. సో గ్యాస్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో అని ఎప్పుడు అనుకోలేదు. ఇదిగో గ్యాస్ అలా ఫేడ్ అవుట్ అవడంతో కట్టె పొలాలు కంబ్యాక్ ఇచ్చేసాయి. అది ఆ స్వాగ్ చూసారా? అబ్బా నా పని అయిపోయింది అనుకున్నారా అన్నట్టు ఉందబ్బా కట్టె పొలాల స్వాగ్. మామూలుగా లేదు. కట్టె పొలాలు కూడా కంబ్యాక్ ఇచ్చేసాయి. ఇంకా మన కంబ్యాకే బ్యాలెన్స్ ఏమంటారు? కానీ హాస్టల్లో గ్యాస్లన్నీ అయిపోయాయి. సో మేము కూడా కట్టె పొలాలకు వచ్చేసాం. అది మ్యాటర్. హాస్టల్ బాయ్స్ ఎంతమంది చూస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. మీ హాస్టల్లో గ్యాస్ ఉందా, లేదా మా హాస్టల్ లాగే కట్టె పొలాలతో వంట చేస్తున్నారా మీ హాస్టల్లో కూడా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ఎలా ఉంది హాస్టల్స్లో కట్టె పుల్లల డామినేషన్? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ఏదైనా కట్టె పుల్లలు కంబ్యాక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి, మామూలుగా లేదు. ఏదేమైనా కట్టె పుల్లలతో వంట వండితే ఆ టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఏమంటారు? గ్యాస్తో వండిన ఆ టేస్ట్ రాదు. మీరు ఎంతమంది కట్టె పుల్లలతో వండిన వంట తిని ఎంజాయ్ చేస్తున్నారు హాస్టల్స్లో? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా.